హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మా విలేజ్ వ్లాగ్. మేము ఇంతకు ముందు ర్యాండమ్గా ఊరికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళే వాళ్ళము. బట్ మా చిన్న మామయ్య చనిపోయి 2 years అవుతుంది కదా. సో అప్పటి నుండి ఇయర్లీ అయినా సంవత్సరికానికి వెళ్తూ ఉన్నాము. సో ఈరోజు వచ్చేసి 2nd డెత్ యానివర్సరీ అనమాట. లాస్ట్ ఇయర్ ఫస్ట్ డెత్ యానివర్సరీ కదా. సో అప్పుడు మా దగ్గర కొంచెం డిఫరెంట్గా చేస్తారు. అదేంటో నేను బ్లాగ్ కూడా షూట్ చేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, క్లిక్ చేసి చూసేయండి. మా సైడ్ ఏమున్నా ఎక్కువగా పోలేలే ప్రిఫర్ చేస్తారు. ఎందుకో ఏమో, స్పెషల్లీ మా అత్తయ్య వాళ్ళ సైడ్ పండగలున్నా, పున్నమి ఉన్నా, అమాస ఉన్నా, దినాలున్నా, తొట్టెలున్నా, దేనికైనా సరే పోలేలు ఈజ్ మ్యాండేటరీ అనమాట. మేము పోలేలు ఎప్పుడు చేసినా గ్రైండర్లో కాకుండా, ఇందాక చూసారు కదా క్లిప్, మా అత్తయ్య రుబ్బురోలు తీసుకొని దాని మీద బాగా స్మాష్ చేస్తుంది, ఆ విధంగానే చేస్తాము. ఇప్పుడైతే పోలేలు చేస్తున్నారు. అండ్ ప్లస్ దానికి చారు ఏదైతే ఉందో అది నేను వండుతున్నాను. తిను మా పెద్ద ఆడపడుచు, తినేమో పకోడీలు వేస్తుంది. సంవత్సరికం రోజు ఏం చేస్తారు, చనిపోయిన వాళ్ళకు నచ్చిన అన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చి మనం సపరేట్గా వండి అన్ని ఫోటో దగ్గర పెట్టేస్తాము. మిగతా అన్ని ఐటమ్స్ తీసుకెళ్ళి మళ్ళీ సమాధి దగ్గర పెడితే కుక్కలు వచ్చి ముట్టుతాయి అనమాట. కుక్కలు వచ్చి అంతా తినేస్తాయి. పోలేల కోసం చేసిన పూర్ణం చూసిరు కదా, ఎంత మంచిగా ఆ రోల్ మీద మంచిగా స్మాష్ చేసారు మా అత్తయ్య. అండ్ మా ఇద్దరు ఆడపడుచులు కూడా పర్ఫెక్ట్గా పోలేలు అనేది చేస్తారనమాట. ఈవెన్ మా తోడి కోడలు అందరికీ ఆల్మోస్ట్ పోలేలు అనేది వచ్చు, మేబీ నాకు తప్ప. నాకు దాన్ని స్టఫ్ చేయడం బాగా వచ్చు, బట్ మెయిన్ ఆ పిండి కలుపుకోవడమే అంతంత రాదు. బట్ ఓకే, ఇప్పుడు ట్రై చేస్తున్నాను. అలా వస్తాయి, ఒక్కోసారి పర్ఫెక్ట్ వస్తాయి, ఒకసారి విరిగిపోతాయి. గ్యాస్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఏ వంటలైనా పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పోలేలు చేతితో లిఫ్ట్ చేసేసారు. నాకైతే అట్లా రానే రాదు. ఏదైతే మనం చపాతీ కర్ర ఉంటుందో దానికి కొంచెం నూనె ఏదైనా పెట్టి దానికి ఇలా రోల్ చేసుకుంటూ లిఫ్ట్ చేస్తా. అలా డైరెక్ట్గా ఇప్పుడు మా చిన్న ఆడపడుచు వేసింది కదా, అలా అస్సలు వేయలేను. వీళ్ళిద్దరు మా ఆడపడుచులు, తను పెద్ద ఆమె అండ్ ఇప్పుడు పోలేలు చేస్తుంది కదా, తను సెకండ్, తర్వాత మా బావ, దెన్ మా హస్బెండ్. మా అత్తయ్య వాళ్ళ సైడు ఎక్కువగా నాన్ వెజ్ అనేది ప్రిఫర్ చేయరు. ఏది ఉన్నా ఎక్కువగా వెజ్ ఓన్లీ. అన్నం, పోలేలు పప్పుతో చేసిన చారు, పోలేలు, పకోడీ, అప్పడాలు, ఇవన్నీ ఐటమ్స్ రెడీ అయితే అయిపోయింది. ఇక్కడ ఇంట్లో చిన్న మామయ్య ముందు దీపం వెలిగించి మనం చేసిన వంటలు ఇక్కడ ముందు పెట్టేసి దాని తర్వాత మిగతా ఐటమ్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ సమాధి దగ్గర పెడతాము. సో మొత్తం వీడియో ఎండ్ వరకు చూసేయండి. తిను మా చిన్న మామయ్య వాళ్ళ వైఫ్. వెళ్ళు. ಹಂಗಲ್ಲ ಬಟ್ ಹಾಕಿಲ್ಲ ಓಡಾಡ್ರಿ ಜರ ದೇವ್ರ ಯಾವ್ದಾರಲ್ಲಿ ಬಲ್ಸಿಲ್ಲ ಯಾವ ದೇವ್ರು ಅವು ದೊಡ್ಡ ಹೆಂಗಿರ್ತಾವ ಅಂತೀವ ದೊಡ್ಡ ಹೆಂಗಿರ್ಬೇಕು ಚಲೋ ಇಲ್ಲ తీసుకుపోటరా
మా చిన్న మామయ్య సమాధి దగ్గర ప్రసాదం పెట్టడం అయిపోయింది. దాని తర్వాత కొంచెం ముందుకు వస్తే అక్కడే మా మామయ్య వాళ్ళ పేరెంట్స్ అంటే మా వారు నానమ్మ ఇంకా తాత సమాధి కూడా ఉంది. సో అక్కడ వాళ్ళకు కూడా ప్రసాదం పెట్టి మొక్కుకుంటున్నాం అనమాట. మామూలుగా అందరు కలిసి ఇలా గ్రూప్ ఫోటో దిగడం చాలా రేర్. సో ఫైనల్గా అది కూడా అయిపోయింది. నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.